ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి యాప్ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ పేరుతో కొత్త యాప్ ప్రారంభించారు. మహిళా రక్షణకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన యాప్ ను రూపొందించి వారి రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కర్నూలు జిల్లాలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో శక్తి బృందాలు విధులు నిర్వహిస్తారు. ప్రతి బృందంలో ఒక మహిళ సిఐ లేదా ఎస్ఐ సారథ్యంలో 2 మహిళలు 4 పురుష సిబ్బంది ఉంటారు. శక్తి బృందాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. ఇక మహిళలు యువతులు ఖచ్చితంగా తమ మొబైల్ ఫోన్లలో ఈ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ఆయా బృందాలు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ కూడళ్లలో ఉండే ప్రాంతాల్లో శక్తి బృందం సభ్యులు వారికి యాప్ గురించి వివరిస్తున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడైనా చిక్కుకున్నా, ఆకతాయిలు అల్లరి చేసినా, పిల్లలు తప్పిపోయినా ఈ యాప్ ను ఎలా ఉపయోగించాలి అనే రక్షణ పొందాలని వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్లగుమ్మూరులో సన్న బియ్యం లబ్ధిదారుడైన సామాన్యుడి ఇంటి వద్ద భోజనం చేశారు. భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలను పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే తొలుత ఆయన శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు పాల్గొని శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అనంతరం తాళ్లగొమ్మూరు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుడైన బూరం శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని వారితో మాట్లాడారు. అనంతరం సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ముఖ్యమంత్రి రుచి చూశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బాలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్ల వెంకట్రావులు సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వంటకాలను ఆరంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియానికి చేరుకున్న బీఆర్ నాయుడికి అధికారులు ఘన స్వాగతం పలికారు. భద్రాద్రి రామయ్యకు టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అశేష భక్తజన సందోహంలో కుటుంబ సభ్యులతో కలిసి రాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అలాగే ఏపీఎం ఇటు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు వేర్వేరుగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హోంశాఖ మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి విజన్ 2047 దీక్ష చేపట్టారని తెలిపారు. ఇక P4 విధానంలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కుర్మన్నపాలెం వద్ద దువ్వాడ పోలీసులు 46 స్మగ్లింగ్ ప్యాకెట్లలో 126 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ కు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. అమిత్ కుమార్ సింగ్, రాజ్ సింగ్ ప్యారీలో నిందితులుగా ఉన్నారు. నిందితులు విశాఖలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి ఢిల్లీకి అక్రమంగా రవాణా చేశారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాల గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని సన్మానించారు. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని తాడుబండ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు చేసి శ్రీ సీతారామస్వామి కళ్యాణంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేద పండితులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. శ్రీరాముడు అందరిపైన చల్లని దీవెనలు చూపించి తెలంగాణలో ఈ రోజు శ్రీరామనవమి అందరూ సుఖ సంతోషాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి ముస్తాబైంది. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల పూలతో వేదికను తయారు చేశారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, చెలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం రోజున అన్ని ఆర్థిక సేవలను రద్దు చేసి కేవలం కోడే మొక్కుబడి మాత్రమే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలో నిలబడ్డారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో ఆలయం అలంకరణతో టీటీడీ దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రాములవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున శ్రీరాముని కళ్యాణ వేడుకలు నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి దేవస్థానం వద్ద అన్నదానంలో భోజనానికి ఒకేసారి జనం ఎగబడడంతో ఒక్కసారిగా టెంట్ కుప్పకూలింది. ఈ ఘటనలో భక్తులకు గాయాలయ్యాయి. 3 భక్తులకు తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా భక్తులపై టెంట్లు కూలడంతో ప్రాణభయంతో భక్తులు పరుగులు పెట్టారు. నిర్మల్ జిల్లా కడెం రామాలయం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఖానాపూర్ ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ లో డివిజన్ పార్సిగుట్టలోని న్యూ అశోక్ నగర్ లో ఈ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుక నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ సంవత్సరం ఈ వేడుకకు వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాలువలో ప్రవహించాల్సిన మురుగు నీరంతా కూడా రోడ్డుపై ప్రవహిస్తుండడమే, గుడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలోని మురుగునీరంతా రోడ్లపైకి చేరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసన వేదజల్లుతోందని భక్తులు వాపోతున్నారు. ఈ వేడుకకు అంతరాయం కలగకూడదనే స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ అధికారులకు కూడా దాదాపు పక్షం రోజుల ముందే ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. అయినా ఎటువంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇక గతంలో ఈ డివిజన్ ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నట్లు ప్రకటించారని చెప్పడం కొసమెరుపు. హైదరాబాద్ ఉప్పల్ సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ భగయాత్లో బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా హంపి శ్రీ 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 విద్యారణ్య స్వామి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు సాహిత్యం, పురోహితం, వేదాలలో అనేక రంగాలలో సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరిహర దేవతార్చనలు జరిగాయి. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్తో కలిసి సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో చేశారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం చైర్మన్ గెస్ట్ హౌస్ ముందుగా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం జరిపించారు. కన్యాదాతలుగా రాచకొండ భాను దంపతులు వ్యవహరించారు. సాయంత్రం పట్టణ పూర్వ విధిలో రథోత్సవం జరిగింది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జనగామపల్లి పట్టణంలోని స్థానిక ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు మంత్రి స్వగృహం నుంచి గుడి వరకు కాలినడకన వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. ఏర్పాట్లపై ఎస్పీ రాణా ఆరా తీశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణానికి దాదాపు 50,000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోని రామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఉదయం సీతారాములకి ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కళ్యాణానంతరం భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధి నవమి నాడు శ్రీరామస్వామికి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామస్వామి వారికి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సంపన్న తీరుమంచిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తన ప్రియ భక్తుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకుని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నాడు. వైదికులు, అర్చక స్వాములు శ్రీరామనవమి ఆస్థానాన్ని బంగారు వాకిలి చెంత పురాణ పట్టణం ద్వారా అత్యంత ఘనంగా నిర్వహించడంతో శ్రీరామనవమి ఆస్థానం దిగ్విజయంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఉపాలయమైన శ్రీరామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల ప్రధాన ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చక బృందం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు వైభవంగా జరిగింది. అర్చకులు పూలమాలలతో స్వామివారిని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్, హనుమాన్ దీక్షపరులు, భక్తులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలలో శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని మొక్కులు చెల్లించారు. మంత్రి శ్రీధర్ బాబు స్వంత గ్రామమైన ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో అర్చకుల వేద మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొని కళ్యాణ్ తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కూడా ఆకాంక్షించారు. సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులుగా 8 మంది కొత్త వారు ఎన్నికయ్యారు. కొత్త సభ్యులుగా యువాస్కి, ఇటు విజుకృషన్, మరియం, శ్రీదీప్ భట్టాచార్య, అమరాం, కె బాలకృష్ణన్, ఆర్ అరుణాన్ కుమార్, జితేంద్ర చౌదరిలను చేర్చారు. ఇప్పటి వరకు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న సీనియర్ కామ్రేడ్స్ ప్రకాష్ కారత్, బృందా కారత్, మానిక్ సర్కార్లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. సిపిఐ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంజేపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24వ సిపిఐ మహాసభలు తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 2న జరిగాయి. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడి లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ను కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు 2 నెలలుగా వేతనాలు చెల్లించకుండా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ దురుసుగా ప్రవర్తించుతున్నారని కార్మికులు ఆరోపించారు. శనివారం విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికులు విధులలో భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అయితే మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమంతో విధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు విధులు హాజరు కాలేమని చెప్పారు. అయితే మున్సిపల్ కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన బీజేపీని ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఆనాడు పార్టీని చాలా మంది అవహేళనగా చూశారని, అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారన్నారు. బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందన్నారు కిషన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీర్చిదిద్దే లక్ష్య సాధనలోనే బీజేపీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇక వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతలు పార్టీని ముందుకు నడిపించారని కిషన్ వ్యాఖ్యానించారు.
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేపట్టారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం విధులన్నీ రామనామస్మరణతో మారుమోగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాను సమర్పించారు. పార్టీ నడపడంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, రాబోయే కాలంలో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని అన్నారు. తనకు ప్రజలే వీఐపీలని చెప్పుకొచ్చారు. యువకుడి ఇంటికి ప్రజలు వస్తున్నారంటే పని చేస్తున్నట్టు అర్థమన్నారు. అనంతరం కాలుకు ముళ్ళు విరిగితే పంటితో పీకే సర్వీసు చేస్తామని విశ్వాసం కలిగించడమే నాయకుడి లక్ష్యమని ఈటెల అన్నారు. రేపు అల్లూరి విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లుండి సుంకరమెట్టులో ఏకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యపు పాలన నడుస్తుందన్నారు. జన్పథ్ గాంధీ భవన్ నుండి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రివర్గంలో ఇటు ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరమని, మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటని, తెలంగాణలో దోచుకునే ఢిల్లీ పెద్దలకు కుప్పం గడుతున్నారని, అయితే పాలనపై సీఎంకు పట్టు లేకుండా పోయిందని, హెచ్యూ భూముల వ్యవహారమే ఇందుకు కారణమన్నారు. మేడ్చల్ పూడూరులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు 18 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరులోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు, 4 లక్షల నగదుతో పాటు భారీ ఎత్తున మద్యం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సన్నిహితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజాపై సాబ్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. రోజాను అరెస్టు చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలన్నారు రవినాయుడు. రాజా అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. పేద ప్రజలు, క్రీడాకారుల డబ్బులను రోజా నొక్కేశారని, కటకటాల పాలు అవరం ఖాయమన్నాడు రవినాయుడు. నిరుపేదలు, క్రీడాకారులకు చెందిన 119 కోట్లను రోజా దోచుకున్నారని, ఆ డబ్బులతో బంగారు నగలు, నెక్లెస్లు చేయించుకున్నారని సాబ్ చైర్మన్ ఆరోపించారు. రోజా నోటి దూల వల్లనే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని విమర్శించాడు రవినాయుడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బోగోనీలు హంగామా చేశారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు 1,00,000కు పైగా శివపార్వతులు, జోగినీలు, హిజ్రాలు, భక్తులు వచ్చి శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము కూడా శివుడిని పెళ్లాడుతున్నట్లు ఒకరిపై ఒకరు అక్షింతలు చెల్లుకున్నారు. అలాగే ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని, ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుని శివుడిని పెళ్లాడారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడలో ఈ విధంగా చేస్తామని తెలిపారు. తమ జీవితం శివునికి అర్పిస్తూ తనతోనే వారి జీవితం అంటూ మిగతా సమయంలో రాజన్న ప్రచారం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. సీతారాంబాగ్ నుంచి శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతోంది. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. 6 నుంచి 3 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభయాత్ర భక్తజన సందోహం మధ్య పూర్తి కానుంది. ఈ శోభయాత్ర సందర్భంగా 20,000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని కూడా అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగళహౌట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్పేట, పురాణా పూల్, జుమేత్రావు బజార్, చుడి బజార్, బేగం బజార్ చరిత్ర అండ్ బర్తం బజార్, కోటి, ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.
ట్రావెల్స్ బస్సులు అక్రమంగా తరలిస్తున్న కోకాయిన్ ను ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 10 లక్షల విలువైన 10 నుంచి 30 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఏపీ కృష్ణా జిల్లా ఒంటుమిల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైతులు పండించిన పంటలను నేరుగా ప్రజలకు విక్రయించేందుకు రైతు బజార్ ఏర్పాటు చేశారు. అయితే కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ను మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డుగా మార్చడంతో రైతులు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గత ప్రభుత్వ హయాంలో 2 కోట్ల రూపాయలను కేటాయించి మార్కెట్ యార్డు నిర్మించారు. మరికొన్ని నిర్మాణ పనులు చేపట్టాల్సిండగా ఇటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయింది. రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో కూరగాయలు విక్రయించే రైతులు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీకృత కూరగాయల మార్కెట్ భవన్లో వ్యాపారులు కూరగాయలను విక్రయించేందుకు 108 సార్లు ఏర్పాటు చేసి 108 మంది కూరగాయల వ్యాపారస్తులకు కేటాయించారు. ఇంకా ఎంతో మంది వ్యాపారస్తులకు స్టాల్స్ లేకపోవడంతో వారు రహదారుల పక్కన విక్రయాలు జరుపుతున్నారు. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాలు ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక కుటుంబాలతో జరుపుకోవాల్సిన పండుగలను సైతం లెక్క చేయకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు ప్రతిరోజు 20 మీటర్ల మేర చేపడుతూ స్టీలు భాగాలను కత్తరిస్తూ టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల మోటార్ పంపుల ద్వారా బయటకి పంపింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఏపీలో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన మతి వెంకటేష్, గోపికిరణ్, ఎం వీరబాబు, ఎం వర్ధన్ కృష్ణా నదిలో స్నానానికి వెళ్లారు. అయితే వీరు ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ విద్యాశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికే ముగ్గురు మృతదేహాలు దొరికాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాముల వారి కళ్యాణంలో ఎమ్మెల్సీ అంజురెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు. కాకినాడ స్మార్ట్ సిటీకి ఎటు చూసినా మురికిమయంలా మారింది. 700 కోట్ల రూపాయలకు పైగా స్మార్ట్ సిటీ విధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడటం లేదు. అయితే కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కానీ వారికి చినుకు పడితే మునిగిపోయే ప్రాంతాలు కనిపించడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో కాకినాడకు స్మార్ట్ సిటీ హోదా వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే, అప్పటి మేయర్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఇప్పుడు నగరంలోని వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడే రోడ్లపై నిలిచిపోతోంది. స్మార్ట్ సిటీ పేరుతో అమృత్ పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టారు. ఇవి ఎందుకు పనికిరానివిగా మారాయి? ఇకనైనా కాకినాడ అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. సిద్దిపేట రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సీతారాముల వారికి హరీష్ రావు పట్టు వస్త్రాలను సమర్పించారు. సీతారాముల ఆశీస్సులతో దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. పాలకులకు మంచి భక్తిని, ముక్తిని కలిగి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కూడా హరీష్ రావు కోరుతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎండ ఉక్కపోతకు భక్తులు అల్లాడిపోతున్నారు. ఆలయంలో టీడీపీ, వైసీపీ నాయకులు వీఐపీ దర్శనాల కోసం పోటీ పడుతున్నారు. అధికారులు నిర్వహణను గాలికి వదిలేశారు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నివాసంలో 46వ ఆథారిటీ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకు సీఆర్టీఏ కమిషనర్కు అనుమతి ఆథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా అవసరమైన విధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సీఆర్టీఏ కమిషనర్కు అనుమతించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపింది. ఆథారిటీ
L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇటు పంబన్ బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జిని మోడీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 535 కోట్ల రూపాయలు వెచ్చించింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు. 2020లో ఇక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.8 కిలోమీటర్ పొడవున ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. శ్రీలంక పర్యటన నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాని మోడీ రామసేతును దర్శించుకున్నారు. ఈ ఘటనను ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలో ఈ దర్శనం జరగడం దైవిక సంఘటనగా ఆయన పేర్కొన్నారు. రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు. దైవిక యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది జరిగిందన్నారు. భారీ భూకంపంతో కదలైపోయిన మయన్మార్కు భారత ప్రభుత్వం ఉదారంగా పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 447 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలతో పాటు భారీ ఎత్తున రెస్క్యూ టీంలను పంపడంలో ముందు వరుసలో నిలిచింది. మయన్మార్లో మార్చి 28న భారీగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 3100 మందికి పైగా మరణించారు. ఇంకా వందలాది మంది ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మయన్మార్లో భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద చేపట్టిన మానవతా సహాయంలో భాగంగా ఆహారం, దుస్తులు, దుప్పట్లు, మందులు పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంలను భూకంపం సంభవించిన మర్నాడే అన్ని దేశాల కన్నా ముందుగా అందజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతరాట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లకు విధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో నిరసనలు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1200కి పైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థ, కార్మిక సంఘాలు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతిచ్చాయి. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరసనకారులు ఆరోపించారు.